కరెంట్ బిల్ కింది భాగంలో ఉండే ఎస్డి అవైలబుల్ అంటే ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్డి అవైలబుల్ అంటే సెక్యూరిటీ డిపాజిట్. ఇంటికి కొత్తగా మీటర్ కనెక్షన్ తీసుకునే సమయంలో మీటర్కు తగిన అమౌంట్తో పాటు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అన్న అమౌంట్ను కూడా యాడ్ చేసి మీటర్కి అమౌంట్ వేయడం జరుగుతుంది. అయితే ఈ ఎస్డిని ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎస్డి అన్నది మనం మీటర్ కనెక్షన్ తీసుకునే లోడ్ను బట్టి 45 రోజుల బిల్లుకు సమానం. ఉదాహరణకు 1 కిలోవాట్ లోడ్ తీసుకున్న వ్యక్తి యావరేజ్గా 45 రోజులకు ఎంత కరెంట్ను వినియోగిస్తాడో అని క్యాల్కులేట్ చేసి ఈ ఎస్డి అమౌంట్ అన్నది వేయడం జరుగుతుంది. వినియోగదారుడు కరెంట్ను వినియోగించి విద్యుత్ అధికారులు నోటీస్ ఇచ్చినప్పటికీ, కరెంట్ కనెక్షన్ తీసివేస్తామని చెప్పినప్పటికీ కరెంటు బిల్ కట్టనప్పుడు ఆ కరెంటు బిల్ అన్నది ఈ ఎస్డి అమౌంట్లో నుండి కట్ చేసుకోవడం జరుగుతుంది. 2023వ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థకు దాదాపు 305 కోట్ల నష్టం రావడం జరిగింది. ఈ విధంగా నష్టాలు రాకుండా కరెంట్ డిపార్ట్మెంట్ అన్నది నష్టపోకుండా ఉండడానికి మనం మీటర్ కనెక్షన్ తీసుకునేటప్పుడే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది. మనం ఒక ఇంట్లో రెంట్కి చేరేటప్పుడు ఏ విధంగా అయితే అడ్వాన్స్ కడతామో అదేవిధంగా మీటర్ కనెక్షన్ తీసుకునే సమయంలో మనం కట్టే అడ్వాన్స్ని ఎస్డి అంటారు. ఇది మనం తీసుకునే లోడ్ను బట్టి 100, 500, 800 ఈ విధంగా మనం తీసుకునే లోడ్ను బట్టి అమౌంట్ అన్నది మారడం జరుగుతుంది. వినియోగదారుల నుండి సేకరించిన ఈ సెక్యూరిటీ డిపాజిట్కు కరెంట్ డిపార్ట్మెంట్ అన్నది ప్రతి సంవత్సరం ₹8.75 చొప్పున వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎస్డికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు.